ఒక 100 రూపాయలు దగ్గర ఉన్న ఒక గవర్నమెంట్ PSU స్టాక్. 1 లక్ష కోట్లు పైగా ఆర్డర్ పైప్లైన్. డెట్ జీరో. రో 25%. ఇది నెక్స్ట్ స్టడీ కంపౌండ్ అవుతుందా? ఈ రోజు మాట్లాడేది NBCC ఇండియా లిమిటెడ్ గురించి. NBCC అనేది నవరత్న PSU గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ రీడెవలప్మెంట్, EPC కన్స్ట్రక్షన్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్, కాలనీస్, యూనివర్సిటీస్, ఆఫీసెస్ నిర్మించే కంపెనీ. ఇండియాలో గవర్నమెంట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి NBCC ఆల్మోస్ట్ డిఫాల్ట్ చాయిస్ లాంటిది. ప్రస్తుతం షేర్ ప్రైస్ 98 రూపాయల నుండి ఒక 100 రూపాయలు రేంజ్. 52 వారాల పరిధి 70 రూపాయల నుండి 130 రూపాయలు. మార్కెట్ క్యాప్ 26,700 కోట్ల రూపాయలు. డెట్ రూపీస్, జీరో డెట్ కంపెనీ. ఇది ఇన్ఫ్రా సెక్టర్లో చాలా రేర్. PE 40, EPS ₹2.22, బుక్ వాల్యూ 10 రూపాయలు, డివిడెండ్ యీల్డ్ 0.6%, రో 21 నుండి 25%, రోజ్ 32 నుండి 39%. ఇన్ఫ్రా కంపెనీస్ తో కంపేర్ చేస్తే రిటర్న్స్ చాలా స్ట్రాంగ్. యాన్యువల్ రెవెన్యూ 10,400 కోట్ల రూపాయలు. ప్యాట్ 414 కోట్ల రూపాయలు. క్వార్టర్లీ సేల్స్ 2,445 కోట్ల రూపాయలు. క్వార్టర్లీ ప్రాఫిట్ 125 కోట్ల రూపాయలు. ప్యాట్ మార్జిన్ 4.6. మార్జిన్స్ తక్కువైన అసెట్ లైట్ PMC మోడల్ వల్ల క్యాష్ ఫ్లో స్ట్రాంగ్. ఇటీవల NHPC నుండి జమ్మూలో 6,39 లక్షల రూపాయలు విలువైన ఒక నిర్మాణ ప్రాజెక్టు లభించింది. ఒడిషా యూనివర్సిటీ రెనోవేషన్ 56 రూపీస్ అండ్ 23 పైసే. టోటల్ రీసెంట్ విన్స్ 62 రూపీస్. మొత్తం ఆర్డర్ విజిబిలిటీ 1 లక్ష కోట్లు పైగా పైప్లైన్. ఇది నెక్స్ట్ 3-4 ఇయర్స్ రెవెన్యూ క్లారిటీ ఇస్తుంది. రిస్క్స్, మార్జిన్స్ లో, ప్రాజెక్ట్ డిలేస్ పాసిబుల్, కాంపిటీషన్ ఫ్రమ్ L&T, NCC, స్లో ఎగ్జిక్యూషన్ అంటే ప్రాఫిట్స్ ఇంపాక్ట్. NBCC అనేది హైప్ స్టాక్ కాదు, కానీ గవర్నమెంట్ బ్యాక్డ్, జీరో డెట్, స్టెడీ క్యాష్ ఫ్లో బిజినెస్. బిగ్ రిస్క్ తీసుకోకుండా స్లో అండ్ సేఫ్ వెల్త్ క్రియేట్ చేయాలనుకునే వాళ్లకు ఇది స్టేబుల్ కంపౌండర్ క్యాండిడేట్. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్, ఎగ్జిక్యూషన్ స్టెడీ. ఇండియా ఇన్ఫ్రా స్పెండింగ్ పీక్ లో ఉంది అంటే లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉంటే NBCC క్వైట్లీ గ్రో అయ్యే స్టాక్. ఫియర్ టైంలో క్వాలిటీ PSU స్టాక్స్ అక్యుములేట్ అయ్యేవి నెక్స్ట్ సైకిల్లో సర్ప్రైజ్ రిటర్న్స్ ఇస్తాయి. ఇలాంటి క్లీన్, సింపుల్ అండ్ ఆనెస్ట్ స్టాక్ అప్డేట్స్ కోసం AR స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని ఫాలో అవ్వండి.